నెక్స్ట్ ఉపరాష్ట్రపతిగా ఎవరిని ఎన్నుకోబోతున్నారు? కేసీఆర్ గారిని ఏమైనా ఎన్నుకోబోతున్నారా? లేదంటే చంద్రబాబు గారిని గూడా ఎన్నుకోబోయే అవకాశం ఏమైనా ఉందా? అనే విషయాలైతే తెలుసుకుందాం. దీని గురించైతే మాట్లాడేందుకు ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు ఉన్నారు. నమస్తే అండి. నమస్తే సార్, నెక్స్ట్ ఉపరాష్ట్రపతిగా అసలు ఎవరిని ఎన్నుకోబోతున్నారు? ఇందులో 2 పేర్లు గూడా వినిపిస్తూ ఉన్నాయి. తెలంగాణ నుండి కేసీఆర్ గారు, ఏపీ నుండి చంద్రబాబు గారు అని జెప్పేసి ఇలా వినిపిస్తూ ఉన్నాయి. అసలు నిజానికి ఎవరిని ఎన్నుకోబోతున్నారు? దీని మీదే దేశవ్యాప్తంగా చర్చ జరుగుతుంది. ఎందుకంటే అనూహ్యంగా ఉపరాష్ట్రపతిగా ఉన్నటువంటి ధన్కడ్ రాజీనామా చేశారు. ఆయన రాజీనామాని రాష్ట్రపతి ఆమోదించారు. అయితే ఆయన ప్లేస్లో ఎవరు ఉపరాష్ట్రపతిగా అపాయింట్ అయ్యే అవకాశం ఉందనేది చర్చ జరుగుతోంది. దానికేమి ఎమ్మెల్యేలాగా ఎంపీలాగా 6 నెలల లోపల మీరు ఎన్నుకోవాలి అలాంటి నిర్దిష్టమైనటువంటి కాలపరిమితి అయితే రాజ్యాంగంలో ఎక్కడా లేదు. కాకపోతే వీళ్ళనంత తొందరగా ఉపరాష్ట్రపతికి సంబంధించినటువంటి పదవిని ఫైనల్ చేస్తారు. ఎందుకనంటే రాజ్యసభ ఉంది, రాజ్యసభ చైర్మన్గా కూడా ఆయనే వ్యవహరిస్తారు. ఉపరాష్ట్రపతి రాజ్యసభ చైర్మన్గా కూడా వ్యవహరిస్తారు. కాబట్టి సమీప భవిష్యత్తులోనే ఈ ఎన్నిక జరిగే అవకాశం ఉంది. అయితే ఎవరు అనే దాని మీద లిస్ట్ తీసుకుంటే కనుక ఇప్పుడు ఫస్ట్ వినిపిస్తుంది ఏంటంటే నితీష్ కుమార్, ఓకే, 2 రాజ్నాథ్ సింగ్, 3 నితీష్ గడ్కరీ, 4 వచ్చేసి హరివంశ్, ఇప్పుడు ఆల్రెడీ డిప్యూటీ చైర్మన్గా ఉన్నారు రాజ్యసభ. 5 చంద్రబాబు నాయుడు గారి పేరు, 6 కేసీఆర్ గారి పేరు. ఓకే, ఇలా అనేక రకాల పేర్లు వినిపిస్తూ ఉన్నాయి. మరి వీళ్ళల్లో ఎవరు ఉపరాష్ట్రపతి? ఇంకో 2 పేర్లు కూడా వినపడుతున్నాయి. గులాం నబీ ఆజాద్, శశి థరూర్, కేంద్ర మాజీ మంత్రులు కాంగ్రెస్ పార్టీ. తర్వాత ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి యాంటీగా ఆల్రెడీ ఆ కాంగ్రెస్ పార్టీ రాజీనామా చేసి వెళ్ళిపోయారు గులాం నబీ ఆజాద్. అలాగే శశి థరూర్ ఇప్పుడు నరేంద్ర మోడీ గారికి అత్యంత సన్నిహితుడు. వీళ్ళ పేర్లు కూడా వినపడుతున్నాయి. అంటే దాదాపుగా 7-8 పేర్లు వినిపిస్తున్నాయి. ఈ 7-8 పేర్లలో ఎవరు అయ్యే అవకాశం ఉంది అనేది మనం ప్రాబిలిటీస్ తీసుకొని మనం చర్చించుకుంటే, ఫస్ట్ గులాం నబీ ఆజాద్. ఓకే, గులాం నబీ ఆజాద్ని పార్లమెంటు వేదికగా నరేంద్ర మోడీ గారే అద్భుతమైనటువంటి లీడర్గా ప్రశంసించారు. నరేంద్ర మోడీ గారితో సన్నిహితమైన సంబంధాలు ఉన్నాయి. సుదీర్ఘకాలం పాటు కాంగ్రెస్ పార్టీలో ఆయన పనిచేశారు. జమ్మూ కాశ్మీర్కి సంబంధించినటువంటి లీడర్ ఆయన. సో ఆయన పేరుని ఏమైనా పరిశీలిస్తారా అని అంటే, ఈ ఎంపిక వెనుక ఆర్ఎస్ఎస్ కూడా ఉంటుంది. ఆర్ఎస్ఎస్ అంతర్గత రాజ్యాంగం ప్రకారం 75 సంవత్సరాలు నిండినటువంటి వాళ్ళు ప్రత్యక్ష రాజకీయాల్లో యాక్టివ్గా ఉండటానికి లేదు. ఓకే, సో ఆ యాంగిల్లో తీసుకుంటే కనుక గులాం నబీ ఆజాద్కి ఛాన్స్ ఉండకపోవచ్చు. నెక్స్ట్ శశి థరూర్ విద్యావేత్త. శశి థరూర్ ఈ మధ్యకాలంలో ఆపరేషన్ సింధూర్కు సంబంధించి విదేశాల్లో బాగా ప్రచారం చేయడానికి ఏర్పాటు చేసుకున్నటువంటి బృందంలో ఒక బృందానికి ఆయన నాయకత్వం వహించారు. నరేంద్ర మోడీ గారికి అత్యంత ఇష్టమైనటువంటి లీడరు శశి థరూర్. ఈ మధ్యకాలంలో బహిరంగ సభల్లో కూడా శశి థరూర్కి సంబంధించినటువంటి టాలెంట్ని ప్రశంసిస్తూ ఉన్నారు నరేంద్ర మోడీ గారు. ఆయన్ని ఏమైనా పరిశీలనలోకి తీసుకునే అవకాశం ఉందా అనేది కూడా వినిపిస్తుంది. కానీ బీజేపీ యొక్క ఎంపిక నేపథ్యం, వాళ్ళ ఎంపిక ప్రక్రియ, వీటన్నిటిని చూస్తే కనుక ఫక్తు బీజేపీ భావజాలం ఉన్నటువంటి వాళ్ళని, ఆర్ఎస్ఎస్ బ్యాక్గ్రౌండ్ ఉన్నటువంటి వాళ్ళని ఎంపిక చేస్తారు. సో ఆ యాంగిల్లో తీసుకుంటే శశి థరూర్కి కూడా అవకాశం ఉండకపోవచ్చు. ఇక రాజ్నాథ్ సింగ్ ఇప్పుడు ప్రజెంట్ రక్షణ శాఖ మంత్రిగా ఉన్నారు. రక్షణ శాఖ మంత్రిగా ఉన్నటువంటి రాజ్నాథ్ సింగ్ని కేంద్ర మంత్రి నుంచి ఉపరాష్ట్రపతి చేస్తే ఎలా ఉంటుంది అనే దాని మీద తర్జన భర్జన పడుతూ ఉన్నారు. కాకపోతే ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో రక్షణ శాఖకు సంబంధించి పకడ్బందీగా నిర్వహిస్తున్నారు ఆయన అనేటువంటి అభిప్రాయం ఆయన పట్ల ఉంది. పైగా ఇప్పుడు ఆపరేషన్ సింధూర్ తర్వాత రకరకాలుగా ప్రపంచ స్థాయిలో పరిస్థితులు భిన్నంగా ఉన్నాయి. యుద్ధానికి సంబంధించినటువంటి ఛాయలు కనిపిస్తూ ఉన్నాయి. సరే, ఆపరేషన్ సింధూర్ తాత్కాలికంగా ఆగిపోయినప్పటికీ ఏ రోజైనా సరే పాకిస్తాన్ తోకచాడిస్తే ఇమీడియట్గా యుద్ధం అనేది ఆల్రెడీ చెప్పేశారు. సీజ్ ఫైర్ ఎప్పుడే చెప్పారు. ఇలాంటి పరిస్థితుల్లో ఆయన్ని రక్షణ శాఖ మంత్రి నుంచి తొలగిస్తే కొంత పట్టు తప్పుతుందేమో అనేటువంటిది ఒకటి వినిపిస్తుంది. ఆ కారణంతో ఆయన్ని కూడా కొంత ఉపరాష్ట్రపతి వైపు తీసుకెళ్లకుండా ఉండొచ్చు. ఇక 4 ఎవరు? బీజేపీలో ఉన్నటువంటి
నితిన్ గడ్కరీ. ఓకే. ఈ నితిన్ గడ్కరీ బీజేపీలో సీనియర్ పొలిటీషియన్. ఈయన ప్రస్తుతం మంత్రిగా ఉన్నారు, రవాణా శాఖ మంత్రిగా ఉన్నారు. ప్రధానమంత్రిగా ఎవరైనా కొంత 4-5 పేర్లు ఉంటే ఆయన పేరు కూడా వినిపిస్తుంది. ఇది నరేంద్ర మోడీ గారు 75 సంవత్సరాల తర్వాత ఒకవేళ ఆయన నైతిక బాధ్యత వహిస్తూ నైతికంగా 75 సంవత్సరాలు నిండినటువంటి క్రమంలో బీజేపీ అంతర్గత రాజ్యాంగం ప్రకారం రాజీనామా చేస్తే ప్రధానమంత్రి జాబితాలో ఉన్నటువంటి 4-5గురిలో నితిన్ గడ్కరీ కూడా ఉన్నారు. ఓకే. అలాంటి నితిన్ గడ్కరీని ఇప్పుడు ఉపరాష్ట్రపతిని చేసేసి కాంపిటీషన్ నుంచి తొలగించేటువంటి ఒక ఆలోచన ఏమైనా చేస్తారా ఎవరు? అమిత్ షా అలాగే నరేంద్ర మోడీ గారు టీము అనేది ఒకటి వినిపిస్తుంది. ఎందుకంటే నరేంద్ర మోడీ గారు ఒకవేళ తను కాకపోతే కనుక అమిత్ షాని ప్రధానమంత్రి చేయాలనేటువంటి యాంగిల్లో ఆయన పావులు కదుపుతున్నారనేది ఢిల్లీ వర్గాల్లో వినిపిస్తున్నటువంటి ఒక టాక్. సో అది కనుక నిజమైతే కనుక గడ్కరీకి కూడా అది నిజమైతే కనుక గడ్కరీకి ఉపరాష్ట్రపతి ఇచ్చేసి ఆయన సైడ్ పంపించేటువంటి అవకాశం ఉంది. వెంకయ్యనాయుడు గారిని కనుక ఏ విధంగా అయితే యాక్టివ్ పాలిటిక్స్లో నుంచి పక్కకు పెట్టారో అలా పక్కకు పెట్టి నితిన్ గడ్కరీని కాంపిటీషన్ నుంచి ప్రధానమంత్రి కాంపిటీషన్ నుంచి పక్కకు పెట్టేటువంటి అవకాశం లేకపోలేదు. సో ఆయనకి ఇవ్వడానికి కొంత ఛాన్సెస్ కనిపిస్తూ ఉన్నాయి బీజేపీలో. ఇంకెవరున్నారు ఉపరాష్ట్రపతిగా? ఇప్పుడు వినిపిస్తున్నటువంటి పేర్లలో కేసీఆర్ గారు దక్షిణ భారతదేశానికి ఇవ్వాలి ఉపరాష్ట్రపతి అనేది అనుకుంటున్నారు. ఎందుకంటే దక్షిణ ఉత్తర భారతదేశాలకు సంబంధించినటువంటి అంశాలు కాబట్టి. కాకపోతే కేసీఆర్ గారికి ఇవ్వాలనుకుంటే బీఆర్ఎస్ పార్టీ విలీనం కావాలి బీజేపీలో. ఈ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి డీల్ ఎప్పుడో కుదిరింది అని చెప్పి రేవంత్ రెడ్డి గారు ఈ మధ్యకాలంలో బాగా స్పష్టంగా చెప్పారు. అప్పట్లోనే ఆయన చెప్పారు ఉపరాష్ట్రపతి గవర్నర్ ఇస్తారు, ఈయనకి కేంద్ర మంత్రిగానేమో కేటీఆర్కి ఇస్తారు, పార్టీని విలీనం చేస్తారని. దానికి అనుగుణంగా ఇప్పుడు సోషల్ మీడియాలో వస్తున్న న్యూస్ ఏంటంటే అసలు సభ్యత్వాలు కూడా చేయించట్లేదు యాక్టివ్గా బీఆర్ఎస్ పార్టీ, బీజేపీలో విలీనం చేయబోతున్నారు. కాబట్టి ఉపరాష్ట్రపతి కేసీఆర్కి ఇచ్చినందువల్ల దక్షిణ భారతదేశానికి ఇచ్చిన వాళ్ళు అవుతారు అని చెప్పేసి ఒక టాక్ వినిపిస్తూ ఉంది. ఇంకొక వర్షన్ ఏంది, కేసీఆర్ గారికి అంత సీన్ లేదు, ఇస్తే గవర్నర్ ఏమైనా ఇస్తారో విలీనం చేస్తే ఉపరాష్ట్రపతి ఇచ్చే అవకాశం లేదు అని చెప్పి ఆయన్ని రూల్ అవుట్ చేస్తున్నారు బీజేపీలోని ఒక వర్గం. ఇంకెవరున్నారు? నితీష్ కుమార్ ప్రస్తుతం బీహార్ సీఎంగా ఉన్నాడు. ప్రస్తుతం సమీప భవిష్యత్తులో బీహార్ అసెంబ్లీ ఎన్నికలు రాబోతున్నాయి. అక్కడ మీకు బీజేపీ వాళ్ళు జెండా ఎగరేయడానికి సిద్ధంగా ఉన్నారు. అందుకే ఇప్పుడు దొంగ ఓట్ల వ్యవహారం నడుస్తుంది అక్కడ. ఒకవేళ మళ్ళీ అధికారంలోకి వచ్చేటువంటి పరిస్థితి ఉంటే కనుక అక్కడ జేడీయూ అలాగే బీజేపీ సంయుక్తంగా, నితీష్ అన్న బీజేపీ సంయుక్తంగా మళ్ళీ ఒకవేళ అధికారంలోకి వచ్చే పని అయితే కనుక బీజేపీ ముఖ్యమంత్రి కావాలి, బీజేపీ అభ్యర్థి, బీజేపీ జెండా అక్కడ ఎగరాలి అని అంటే నితీష్ కుమార్ అడ్డు ఉండకూడదు. నితీష్ కుమార్ అడ్డు ఉండకూడదు అనుకుంటే నితీష్ కుమార్ని తీసుకొచ్చి ఉపరాష్ట్రపతికి చెయ్యాలి. ఓకే. ఎందుకంటే ఇప్పుడు హరివంశ్ అనే అతను ఇప్పుడు డిప్యూటీ చైర్మన్గా ఉన్నాడు, దీనికి రాజ్యసభకి డిప్యూటీ చైర్మన్గా ఉన్నాడు. కాబట్టి అతనే ఇప్పుడు చైర్మన్ అవుతారంటే అతన్ని కాకుండా నితీష్ కుమార్ని తీసుకొచ్చి ఉపరాష్ట్రపతిని చేసేస్తే 2 రకాలుగా పనికి వస్తుంది. ఒకటి, ఎన్డీఏలో కీలక భాగస్వామిగా ఉన్నాడు అతను, సో కాబట్టి కంటిన్యూగా అయ్యే అవకాశం ఉంది. ఉపరాష్ట్రపతి అయితే 5 సంవత్సరాలు ఉంటారు కాబట్టి. ఇక ఆయన యాక్టివ్ పాలిటిక్స్ నుంచి తప్పించుకుంటే కనుక అక్కడ బీజేపీ జెండా ఎగరేయచ్చు. సో ఈ యాంగిల్లో నితీష్ కుమార్ని ఉపరాష్ట్రపతిగా చేయాలనేది ఒక ఆలోచన చేస్తున్నారు సీరియస్గా. దీనికి ప్రాబిలిటీస్ని తీసుకుంటే దీనికే ఎక్కువ ఛాన్స్ ఉంది నితీష్ని ఉపరాష్ట్రపతిగా చేయటానికి. ఇక చంద్రబాబు నాయుడు గారి పేరు యాడ్ చేస్తున్నారు రకరకాలుగా. ఇందుకు చంద్రబాబు నాయుడు గారిని ఉపరాష్ట్రపతిని చేసేస్తే రాష్ట్రంలో ఆల్రెడీ ఇప్పుడున్నటువంటి పరిస్థితుల దృష్ట్యా లోకేష్ గారిని సీఎం చేసేస్తే సరిపోతుంది అనే యాంగిల్లో ఒక ప్రొజెక్షన్ ఇస్తుంది. ఎందుకంటే ఆల్రెడీ సీనియర్ ఆయన కూడా, ప్లస్ కేంద్రంలో కీలక భాగస్వామిగా ఉన్నారు ఎన్టీఏలో, ఢిల్లీ రాజకీయాల్లో కూడా ఆయన అవసరం ఉంది చంద్రబాబు నాయుడు గారికి. ఇలాంటి పరిస్థితుల్లో ఇక్కడ లోకేష్ని సీఎం చేసేసి ఉపరాష్ట్రపతిగా చంద్రబాబు నాయుడు గారిని చేస్తే ఎన్డీఏలో ఇబ్బంది లేకుండా ఉంటుంది అనేటువంటి యాంగిల్లో కొంతమంది చంద్రబాబు గారి పేరు తీసుకొస్తున్నారు. కానీ రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా ఆయన రాష్ట్రం విడిచిపోయేటువంటి అవకాశం లేదు చంద్రబాబు గారు. ఆయన సీఎంగానే ఉంటారు ఆంధ్రప్రదేశ్కి. కాబట్టి ఆయన మీద వస్తున్నటువంటి ఈ ప్రచారం అంతా కేవలం గాసిప్ మాత్రం తప్పితే నిజం లేదు. ఓకే, ఇది ఉపరాష్ట్రపతికి సంబంధించినటువంటి ఎంపిక సినారియో. ఈ సినారియోలో
నాకున్నటువంటి అవగాహన ప్రకారం రెండు ఆప్షన్స్ అనేక పేర్లు వస్తున్నప్పుడు కదా. ఒకటి నితీష్ కుమార్ బీహార్ సీఎం ఉపరాష్ట్రపతి అయ్యే అవకాశం ఉంది. 2 గడ్కరీ లేదా రాజ్నాథ్ సింగ్, ఓకే, వీళ్ళిద్దరిలో ఒకళ్ళు అయ్యేటువంటి అవకాశం ఉంది. ఆర్ఎస్ఎస్ ఒకవేళ ఒప్పుకుంటే, లేదంటే నితీష్ కుమార్ అయ్యేటువంటి అవకాశం ఉంది. సో ఇన్ని ఈక్వేషన్స్ నడుమ ఉపరాష్ట్రపతికి సంబంధించినటువంటి టాక్స్ నడుస్తున్నాయి. సో కేసీఆర్ది అంటున్నారు కానీ అది కూడా గాసిప్ కిందే. అవును, సో గాసిప్ కింద తీసుకోవాలి. ఆయనకి ఇస్తే గవర్నర్ ఏమైనా ఇస్తారు, ఒకవేళ నేను చేస్తే అనేది కూడా అంటున్నారు. ఉపరాష్ట్రపతి అంత ప్రయారిటీ ఇవ్వరని అంటున్నారు. సో కాబట్టి ఇన్ని వర్షన్స్ వస్తున్నటువంటి క్రమంలో ఇప్పుడు ధన్కడ్ వారసుడు నితీష్ కుమార్ అయ్యే అవకాశం ఉంది అనేది, అది కూడా చంద్రబాబు నాయుడు గారికి అత్యంత సన్నిహితుడు ఆయన. ఎవరు? నితీష్ కుమార్. బహుశా చంద్రబాబు నాయుడు గారు కూడా ఢిల్లీలో ఆయన పేరు సూచించేటువంటి అవకాశాలు కూడా లేకపోలేదు. కాబట్టి నితీష్ కుమార్కే ఎక్కువ ఛాన్సెస్ కనిపిస్తూ ఉన్నాయి. సో ధన్కడ్ రాజీనామా చేయటం వెనక కూడా చాలా జరిగింది అనేది ఆల్రెడీ చర్చ జరుగుతుంది. ఎందుకు ఆయన రాజీనామా చేశారు ఆల్ ఆఫ్ సడన్గా? అందులో పార్లమెంట్ సమావేశాలు ప్రారంభమైనవి, చాలా సీరియస్గా ఈ సమావేశాలు జరుగుతున్న సమయంలో ఆయన రిజైన్ చేయటం మీద రకరకాలుగా చర్చ జరుగుతోంది. సరే, దాని వెనక అయితే కాన్స్పిరసీ ఉంది. ఏం కాన్స్పిరసీ ఉంది? వర్మ జడ్జి, అలాగే శేఖర్ యాదవ్ అలహాబాద్ జడ్జి, వీళ్ళిద్దరి మీద అభిశంసన మూవ్ చేశారు ఆయన. అది బీజేపీ వాళ్ళకి నచ్చలేదు అనేది ఒకటి వినిపిస్తుంది బలంగా. అలాగే జ్యుడిషియరీ మీద ఆయన బాగా ఈ మధ్యకాలంలో ఫైట్ చేశారు. బీజేపీ అధిష్టానానికి సంబంధించి ఆయన అడిగిమడిగి ఉండటం లేదు. ఈ క్రమంలోనే ఆయన మీద ఒత్తిడి తీసుకొచ్చి రాజీనామా చేయించారు అనేది కూడా వినిపిస్తుంది. సరే, కారణం ఏదైనప్పటికీ కూడా ఆయన వారసుడిగా ఎవరు వస్తారు అనేది మాత్రం నేను ఒక 5-6 పేర్లు చెప్పాను. దాంట్లో నా ఆప్షన్ అయితే నితీష్. చూసేటువంటి వాళ్ళ ఆప్షన్ ఏంటి అనేది వాళ్ళు టోల్స్ రూపంలో తెలియజేసుకోవచ్చు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.